మొన్న హైదరాబాద్ మీటింగ్లో మన నరేంద్ర మోడీ గారు ఎవ్వరు బంగారం కొనకండి అని అన్నడా. ఎగ్జాక్ట్లీ ఆ రోజు నుంచి 2 రోజుల వెనకాల వినామనుకో మన స్టాక్ మార్కెట్ ఎన్ఎస్సి వాళ్ళు ఈజీఆర్ తీసుకొచ్చారు. బంగారంలో పెట్టుబడి పెట్టాలంటే దీంట్లోనే పెట్టాలి అని నేను చెప్తా. సో ఈ ఈజీఆర్ అంటే ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్. నార్మల్గా మనం షాప్లోకి పోయి బంగారం కొన్నామనుకో జిఎస్టీ కడతాము, మేకింగ్ ఛార్జెస్ కూడా కడతాము. లేదు ఆన్లైన్ డిజిటల్ గోల్డ్ కానీ ఈటీఎఫ్లో కొన్నామనుకో మనం బంగారం డిజిటల్లో కొన్నాం, బంగారం పెరిగితే రేటు పెరుగుతుంది. కానీ మన దగ్గర అయితే బంగారం ఉండదు కదా, పైసలే వస్తాయి కదా. ఈ రెండింటికి సొల్యూషన్ లెక్క ఈజీఆర్ తీసుకొచ్చారు. ఇప్పుడు దీంట్లో ఏంది అంత స్పెషల్ అంటే కనుక ఇప్పుడు 1,50,000కి నువ్వు ఒక తులం బంగారం నువ్వు ఈజీఆర్ కొన్నావు. నువ్వు కొన్నాక 1,80,000 పోయింది. నువ్వు 30,000 ప్రాఫిట్కి ఎగ్జిట్ చేసుకోవచ్చు. లేదా 1,80,000 ఉందా, ఇది నువ్వు సెల్ చేసినావు అనుకో గవర్నమెంట్ వాళ్ళు ఆ తులం బంగారము సీదా నీ ఇంటికే డెలివరీ చేస్తారు. లొకేషన్ బట్టి కొన్నిసార్లు గోల్డ్ వాల్ట్ దగ్గర అయితే గోల్డ్ వాల్ట్ ఉందా అక్కడికి పోతుంది, నువ్వు పోయి నీ బంగారం తీసుకోవచ్చు. సో ఇక్కడ జిఎస్టీ లేదు, మేకింగ్ ఛార్జెస్ లేదు, ఎక్స్ట్రా ట్యాక్సులు ఏమైతే ఉండవు. అండ్ ఇప్పుడు మనం బంగారం కొంటున్నామా ఇది యూఎస్ డాలర్లో కాదు ఇండియన్ కరెన్సీలో కొంటున్నాం. సో మన దేశానికి కూడా బెనిఫిట్. అండ్ మీకు గుర్తుందో లేదో వారం కింద గోల్డ్ గురించి రీల్ తీసుకొచ్చి మన దగ్గర ఇంత గోల్డ్ ఉంది కదా ఇండియన్ కరెన్సీలో వాడాలి ఏమన్నా చెయ్యాలి అని చెప్పి నేను చెప్పిన విషయమా అప్పుడు చెప్పినా ఇప్పుడైతే రిజల్ట్ వస్తుంది. ఆల్రెడీ 2022లో బీఎస్సీలో వచ్చింది కానీ బీఎస్సీ ఎవరు వాడరు, ఎన్ఎస్సి అందరు వాడేది. సో దీంట్లో ఇప్పుడు ఎట్లా పెట్టుబడి పెట్టాలి, ఎంత పెట్టాలంటే కనుక ఎంత పెట్టాలంటే గోల్డ్ బట్టి ఉంటుంది. దీంట్లో మనకి 1 గ్రాము, 10 గ్రాముల గోల్డ్, 100 గ్రాముల గోల్డ్, కిలో గోల్డ్, లీస్ట్ 0.1 గ్రామ్ ఆఫ్ గోల్డ్. ఇప్పుడు తులం ఎంత ఉంది 1,50,000 ఉందనుకుందాం ఎగ్జాంపుల్కి. 0.1 గ్రామ్ అంటే 1,500 పెట్టుబడి పెట్టొచ్చు, 1 గ్రామ్ అంటే 15,000 పెట్టుబడి పెట్టొచ్చు. అండ్ దీంట్లో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి స్టెప్ టు స్టెప్ ప్రాసెస్ కావాలంటే కామెంట్స్లో ఈజీఆర్ అని కామెంట్ చేయండి. 100+ కామెంట్స్ వస్తే నేనే పార్ట్ 2 తీస్తా. చలో ఉంటా మరి.